ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రాంగణానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి స్వాగతం పలుకుతున్నాం. పెద్దలందరూ ఈ ప్రాంగణంలో ఆసీనులై ఉన్నారు. అందుచేత అన్నగారు ఏవి మరొక్కసారి ప్రదర్శించవలసిందిగా చాలామంది కోరిక పైన ఇప్పుడు మళ్ళీ పునః ప్రదర్శన జరుగుతోంది. అన్నగారి పైన ఏవి ఈ మూడులో నందమూరి వంశాన జన్మించిన రత్నమా, చదువులో సంస్కారంలో అసలైన చిరునామా, 1949లో మన దేశంతో వెండితెరపై మురిపించావు. ఆంధ్ర ప్రేక్షకులను నటనతో మరిపించావు. వెండితెర నెలరాజుల నటనకే రారాజుల చరితకు శ్రీకరమై భవితకు ప్రాకారమై సమ్మోహనంతో షావుకారు, పాతాళ భైరవి, మల్లీశ్వరి, మిస్సమ్మ, మాయాబజార్, సీతారామ కళ్యాణం, గుండమ్మ కథ, రక్త సంబంధం, లవకుశ, నర్తనశాల, బొబ్బిలి యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణావతారం, కథానాయకుడు, మనుషులంతా ఒక్కటే, దానవీర శూరకర్ణ, అడవిరాముడు, వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, నా దేశం, ఎన్నెన్ని ఆణిముత్యాలు, ఎన్నెన్ని చిత్రరత్నాలు. ఎన్టీఆర్ పేరును చిరస్మరణీయం చేశావు. మన దేశంతో మొదలు నా దేశంతో నట విశ్వరూపం. తెలుగుదేశం నీ ఆశయాలకు ప్రతిరూపం. నీ శ్వాస తెలుగు సినిమా, నీ ధ్యాస తెలుగు జాతి. 1982లో నువ్వు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. తెలుగు జాతికది మహోజ్వల ఘట్టం. తెలుగుదేశం జెండా రెపరెపలాడిన క్షణం. తెలుగు నేల పులకించి పరవళ్లు తొక్కింది అనుక్షణం. బడుగు బలహీన వర్గాలు ఆనంద పరవశం. పీడిత తాడిత ప్రజల అనూహ్య స్పందనం. వెనుకబడిన వర్గాల విజయ కేతనం. 1983 జనవరి 9 సరికొత్త చరిత్ర ప్రారంభం. నందమూరి తారక రాముని నామ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అభయమిచ్చిన రోజు. సంక్షేమ పథకాలు, సరికొత్త మార్గదర్శకాలు. ప్రజా నాయకుడిగా, జనరంజక పాలకుడిగా నదుల అనుసంధానం చేశావు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పావు. కొత్త తరం నాయకులను తయారు చేశావు. జాతి ఆరాధకుడిగా, ఆదర్శ నాయకుడిగా జాతి జనులచే జేజేలందుకున్నావు. అన్నింటా ఆద్యుడిగా మిగిలిపోయావు. శ్రీరాముని ఔన్నత్యం, శ్రీకృష్ణుని చతుర కళాకారుడివి. ప్రజలను వినోదింప చేయడం మాత్రమే నీ లక్ష్యం, లక్షణము కాదు. ప్రజలు కష్టాలు కడగండ్ల పాలైనప్పుడు మానవతా మూర్తిగా, రాయలసీమ కరువు, చైనా యుద్ధం, దివిసీమ ఉప్పెన బాధితులకు కారుణ్య స్ఫూర్తిగా జోలెపట్టి భుజం తట్టి నేనున్నాను అంటూ నినదించావు.
ఆ పన్నుల కన్నీరు తుడిచి ఆర్థికంగా చేయూతనిచ్చావు. అన్నా, రామన్నా, ప్రేమను పంచిన రియల్ హీరోవి నీవు. ఆత్మబంధువుగా అవతరించిన అజరామరం.